యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు విజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ఏపీ స్వర్ణకార రెండో మహాసభ. స్వర్ణకారుల సమస్యలపై కేంద్ర మంత్రి ప్రసంగం. మాజీ మంత్రి డిఎల్ రవీంద్ర ఆరోపణలు ఖండించిన అంబటి. డిఎల్ అక్రమాలను బహిర్గతం చేస్తామని హెచ్చరిక. పాదయాత్రకు సిద్ధమవుతున్న షర్మిల. ఆదరించాలని కోరిన వైఎస్ విజయమ్మ. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. టీఆర్ఎస్ పై ఉత్తమ్ కుమార్ విమర్శలు. మంత్రి హరీష్ రావు దత్తత గ్రామంలో ఉద్రిక్తత. గ్రామాభివృద్ధి శూన్యమంటూ ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, స్వర్ణకారుల సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర సామాజిక న్యాయ ఎంపవర్మెంట్ మంత్రి రామ్దాస్ అథవాలే అన్నారు. విశాఖలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార రెండో మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వర్ణకారులు ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారని, వారి సమస్యలను చట్టసభల్లో ప్రవేశపెట్టడానికి కృషి చేస్తున్నామన్నారు. బీసీ కమిషన్ జాతీయ సభ్యుడు తాలోజీ ఆచారి మాట్లాడుతూ మోదీ ప్రధాని అయ్యాక దేశంలో బీసీలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. స్వర్ణకారుల కోసం కేంద్రం ఎంతో సహకారాన్ని అందిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు. मैं विशाखापट्टनम में आया हूँ स्वर्णकारों को न्याय देने के लिए। मैं दिल्ली जा रहा हूँ स्वर्णकारों के दुश्मनों का बदला लेने। मैं आया हूँ आप सभी को जगाने के लिए। मैं आंध्र प्रदेश में आया हूँ आप सभी को जगाने के लिए। मैं जा रहा हूं पाकिस्तान और चाइना को बॉर्डर से भगाने के लिए। जो सोने को देते हैं आकार, जो सोने को देते हैं आकार, उनका नाम है स्वर्णकार। मैं वैजाग में आया हूं आपके लिए एक बार। मैं वैजाग में आया हूँ आपके लिए एक बार। मैं करूंगा तुम्हारे दुश्मनों पर वार। मेरे साथ आ जाएंगे स्वर्णकार। मेरे साथ अगर आ जाएंगे स्वर्णकार तो मैं आंध्रा में आऊंगा बार बार। मेरे पास आ जाएगा गोल्ड। मेरे पास आ जाएगा गोल्ड तो मैं सबको कर दूंगा बोल्ड। हम जब गोल्ड को करेंगे मोल्ड, हम जब गोल्ड को करेंगे मोल्ड तो हम गोल्ड को करेंगे सोल्ड. మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చేసిన ఆరోపణలను వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి ఖండించారు. డిఎల్ రవీంద్రారెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలపై తనకు వందల మంది ఫోన్ చేసి వాటన్నిటినీ బహిర్గతం చేస్తామని అంబటి కృష్ణారెడ్డి హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై డిఎల్ రవీంద్రారెడ్డి ఎప్పుడూ విషం కక్కుతున్నారని చెప్పారు. ఎక్కడ ఆయిల్ దొంగతనం చేశామో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి నిరూపించాలని అన్నారు. దీనిపై బీజేపీకి ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆల్రెడీ రైతు భరోసా కేంద్రాల్లో రైతులతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసిన, మరి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు మా సంబంధిత ఆఫీసర్లు రెవెన్యూ సంబంధంగా ఆర్డీఓ, కలెక్టర్, ఎంఆర్ఓ గారు, ఒక విద్యుత్ సంబంధంగా ఏఈ, ఏడీ, ఎస్సీ గారు కూడా కొన్ని సమావేశాల్లో పాల్గొన్నారు. అంటే ప్రతి ఒక్కటి రైతులకు సంబంధించి ఏ అధికారి అయితే ఉండాలో అందరూ కూడా అధికారులు ఉండి చాలా వరకు సమస్యలు కూడా మేము పూర్తిగా అక్కడనే పరిష్కారం చేయడం కూడా జరిగింది. మరి నేను నిన్న ఒకటే చెప్పా,
నేను 100 మండలాల్లో నేను పర్యటన చేసిన. మరి ఈ పర్యటన చేసిన ప్రాంతాలకు నా పిఏలు ఇద్దరు సొంత కారు తీసుకొని వస్తాము, మిస్టర్ రవీంద్రారెడ్డి గారు మీరు రాండి, ఆ 100 మండలాలకు సంబంధించి మరి మీరు తిరగండి, రాజకీయం వద్దు, రాజకీయ నాయకుల దగ్గరకు వద్దు. ఆ మండలాల్లో పర్యటించినప్పుడు అంబటి కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఈ పదవికి అర్హుడా అని రైతులను అడగండి. ఏ రైతైనా కానీ నేను 100 మండలాల్లో పర్యటించినా ఏ రైతులు కూడా ఆయన నెంబర్ 1 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తికి ఒక ఈ రైతు పదవి ఇచ్చినారు. ఈ చరిత్రలోనే ఏ మంత్రి కూడా ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా ఏ మంత్రి కూడా వచ్చి మీకు ఏం సమస్యలు ఉన్నాయని రైతన్నను అడిగిన ఒక ఏకైక వ్యక్తి అంబటి కృష్ణారెడ్డి అని చెప్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరిగిన మండలాల్లో అలా ఎవరైనా కానీ అనర్హుడు అంబటి కృష్ణారెడ్డి అంటే నేను వెంటనే పదవికి రాజీనామా ఇస్తా. మరి దానికి నీ శిక్ష ఏదో చెప్పని కూడా మన ప్రెస్ మీడియాలో కడపలో జరిగిన దాంట్లో ఖచ్చితంగా చెప్పడం జరిగింది. దానికి ఎప్పుడైనా నేను సిద్ధంగా ఉంటా. ఎప్పుడు కూడా మీకు తెలుసు, నేను ఏ రోజు కూడా ఏ నాయకుని కూడా నాకు ఓన్లీ సీఎం గారికి వ్యవసాయ సంబంధంగా నాకు పదవి ఇచ్చినాడు. నేను వ్యవసాయం వరకే నేను సీఎం గారికి సలహాలు ఇస్తా. రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరిగిన చోట్ల చాలా సమస్యలు వచ్చేసి సీఎం గారి దృష్టికి తీసుకొని పోయి చాలా సమస్యలు కూడా మరి పరిష్కరించినాము. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్తున్నా, మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేను ఏదైనా రైతుల సమస్య మీద ఒకరిని ఇద్దరిని రైతులను పిలుచుకొని పోతే తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ సత్తా ఏంటో నిరూపించుకోవాలని తహతహలాడుతున్న షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిపై ఆమె తల్లి వైఎస్ విజయమ్మ ఓ వీడియో సందేశం వెలువరించారు. తన బిడ్డ షర్మిల ఈ నెల 20న చేవెళ్ల నుంచి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో తొలి అడుగు వేస్తోందని వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డిని అభిమానించే ప్రతి ఒక్కరూ షర్మిలను ఆదరించాలని కోరారు. పాదయాత్రలో ఆమె అడుగులో అడుగు వేయాలని, చేతిలో చేయి కలపాలని, రాజన్న సంక్షేమ రాజ్యాన్ని సాధించుకోవాలని విజయమ్మ పిలుపునిచ్చారు. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి, నా బిడ్డను అక్కుని చేర్చుకున్న ప్రతి హృదయానికి పిలుపు. ఈ నెల 20న చేవెళ్లలో రాజన్న సంక్షేమ అభివృద్ధి కోసం, మీకోసం, మీ రాజన్న బిడ్డ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో మొదటి అడుగు వేస్తుండగా మీ అందరూ వచ్చి ఆశీర్వదించి ఆమె అడుగులో అడుగు వేయండి, ఆమె చేతిలో చేయి కలపండి, మీరు ఆమె కలిసి ఓ ప్రపంచనాన్ని సృష్టించండి, రాజన్న రాజ్యం స్వర్ణయుగాన్ని సాధించుకుంటుంది. హుజూర్ నగర్ కాంగ్రెస్ కంచుకోట అని ఇక్కడకు ఓ దొంగల ముఠా వచ్చిందని టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. భూమి, ఇసుక మాఫియా, మైనింగ్, వైన్స్ తప్ప టీఆర్ఎస్ చేసిందేమీ లేదని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో 50,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనను వరుసగా 6 సార్లు ఓటమి లేకుండా గెలిపించారని, ఏనాడు అధికారాన్ని దాచుకొని దోచుకోవడానికి వాడలేదని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు మా కుటుంబ సభ్యులని, ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పారు. నేరేచర్ల మండల, నేరేచర్ల పట్టణ, పాలకీడు మండల కాంగ్రెస్ నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఈ మొత్తం ప్రోగ్రాం వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు. వెంకట అనురాధ గారు సాధారణంగా 50,000 మీద 2 పొలిటికల్ పార్టీస్ కి అందరు పైసలు పెట్టుకోవడం, పీరు బిర్యానీతో వస్తారు. అందరూ కూడా స్వచ్ఛతకు వచ్చారు. ఒక్కరికి కూడా మేము ఆహ్వానం తప్పని అడిగలే. ఈ ప్రోగ్రాం ఖర్చులంతా కూడా నేరు జిల్లా మండలాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, పాలకీడు మండలాధ్యక్షులు, పాలకీడు ఎంపీపీ, పాలకీడు ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ జితేంద్ర రెడ్డి గారు, ప్రకాష్ గారు, వీళ్ళే ఖర్చు మొత్తం పెట్టుకునే మీటింగ్కి ఒక మాట కూడా నిలబెట్టుకోలేదు. ఆ పెద్ద విషయము మనిషికి 15 లక్షల రూపాయలు నగదుగా తీసుకొచ్చిస్తారు.
మీకు వచ్చిందా 10 లక్షలు వచ్చిందా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు. 2 కోట్లు ఎవరు? నరేంద్ర మోదీ. 2 కోట్ల ఉద్యోగాల సంగతి దేవుడు. గత 2 ఏళ్లలోనే భారతదేశంలో 14 కోట్ల ఉద్యోగాలు పోయి మంత్రులు. పెట్రోల్ డీజిల్ ధరలు మన జీవితంలో ఊహించని స్థాయికి ఎదిగింది. పెట్రోల్ ధర ఎంత? పెట్రోల్ ధర ఎంత? సెంచరీ కొట్టిండు. సెంచరీ కొట్టిండు మోదీ కేసీఆర్ గారికి. సెంచరీ దాటిందట. ఎవరైనా ఊహించిందా? గ్యాస్ సిలిండర్ ధర ఎంత? 1000 రూపాయలు గ్యాస్ సిలిండర్. సిగ్గుందా అసలు మోదీకి? సిగ్గుందా కేసీఆర్కి? ఆయన పన్నుల మీద పన్నులు వేసి పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు ఆకాశానికి వేసిపోయి ఉద్యోగాలు ఇవ్వరు. ఇక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురించి ఎంత దాకా చెప్తారు. దళితులకి గిరిజనులకి 3 ఎకరాలు ఇచ్చిందా? ఎక్కడన్నా ఈ కాన్స్టిట్యున్సీలో దళితులకి గిరిజనులకి 3 ఎకరాలు ఇచ్చుంటే చేస్తుంది. ఇవ్వకుండా చేస్తుంది. ఎక్కడ ఇవ్వలేదు. గిరిజనులకి 12% ఇచ్చిందా? ఇచ్చిందా? మంజునాథ్ చాలా మంది నాయకులు ఇంకోటి ఇచ్చిందా? మరి బుద్ధి చెప్పాలా లేదా? లంబారా సోదరులు సోదరి బుద్ధి చెప్పాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? వచ్చినాయా? ఇంకేమన్నా ఇంటికి ఉద్యోగాలు వచ్చినా? ఉద్యోగాలు ఇంటికి ఉద్యోగం కాదు, ఊరికి ఉద్యోగాలే. ఆయన ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కోల్గురు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి హరీష్ కోల్గురు గ్రామాన్ని దత్తక తీసుకున్నారని, అన్ని విధాలుగా సకల హంగులతో గ్రామాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చి ఇప్పుడు హామీలని మర్చిపోయారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి రోడ్డుపై బైఠాయించారు. గ్రామంలో ఉన్న తమ పెంకుటిళ్లను కూల్చివేసి 2 పడక గదులు కట్టిస్తామని చెప్పి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడం లేదని అన్నారు. ఎన్నిసార్లు మంత్రి హరీష్ రావుకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పూరి గుడిసెలో నివాసం ఉంటూ జీవనం గడుపుతున్నామని, గుడిసెల్లోకి వరద నీరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ఎన్నికల ముందు ఈ కొల్గూరు గ్రామాన్ని దత్త తీసుకుని గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతంగా క్రమంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చి గ్రామంలో ఉన్నటువంటి మహిళలతో ప్రమాణాలు చేయించుకొని ఈ గ్రామాన్ని ఏకగ్రీవం చేయడం జరిగింది. ఇలా ఆయన హామీ ఇచ్చి ఇప్పటికి 2.5 సంవత్సరాలు కావస్తా ఉంది. 2.5-3 సంవత్సరాలు కావస్తా ఉంది. హామీ ఇచ్చినాడు కొల్గూరు కనబడరు అంటే వాళ్ళ ఇంతవరకు కొల్గూరులో కనిపించిన దాఖలా లేవు. మనకు జరిగిన వర్షానికి ఎంతోమంది రైతులు, ఎంతోమంది ఇల్లు కొనుక్కున్నాడు బాధితులు రోడ్ల మీద కాలం నిలబడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఈయన హామీల మీద హామీలు ఇస్తున్నాడు. ఇంతవరకు కొల్గూరు గ్రామాన్ని సందర్శించిన దాఖలా లేవు. మొన్న ప్రతాప్ రెడ్డి వచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను మాట్లాడి ఇల్లు లేని వాళ్ళు ఎవరెవరు ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు పెట్టుకోండి, నేను అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి మాట్లాడి పోయిండు. అంటే ఆయన పోయి నెల అవుతుంది. ఇంతవరకు మళ్ళీ ఆయనకు వచ్చి తిరిగి కొల్గూరు గ్రామాన్ని చూసిన దాఖలా లేవు. ఇలా నేను అడుగుతా ఉన్నా, ఈడ
కొన్ని తన సొంత దత్తత గ్రామాన్ని డెవలప్ చేసే తెలివి మన హరీష్ రావుకి లేదు. కానీ ఇలా హుజరాబాద్లో పోయి మాత్రం హామీల మీద హామీలు ఇస్తుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేను దత్తత తీసుకుంటా, నేను ఇల్లు కట్టిస్తాను చెప్పి వాళ్ళకి హామీస్తున్నాను. హరీష్ అన్న, నేను సవాలు ఇస్తుంటా ఉన్నా, నీకు నిజంగా నువ్వు మాట తప్పని మనిషి అయితే, నువ్వు నిజంగా ఒక పెద్ద మేధావి అయితే, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం కురుగూరు గ్రామంలో ఉన్నటువంటి బాధితులకు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఇల్లు వచ్చినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించి నీ మాట నువ్వు నిలబెట్టుకో. లేని పక్షాన గజ్వెల్ గడ్డ మీద నేను అడుగుపెట్టనీయం. గజ్వెల్ గడ్డ మీద అడుగుపెట్టని నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ కూడా గ్రామ ప్రజలతో నిన్ను అడ్డుకుంటాం. నీకు దేహశుద్ధి చేసేదాకా కూడా మేము వదిలిపెట్టమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తాం. నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఒకటైన ఎస్ఎల్జీ ఆసుపత్రి కుటుంబాలకు వైద్య చికిత్సల కోసం ఆర్థిక ప్రణాళికలను తీసుకొచ్చే ఎఫర్డ్ ప్లాన్ తో కలిసి స్వస్థ్ లాయల్టీ ప్రోగ్రాం ప్రారంభిస్తోంది. లబ్ధిదారులకు ఎప్పుడు వైద్య సేవలు అవసరమైన మందులు కొనాలన్నా వారికి దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సందర్భంగా ఎస్ఎల్జీ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ దండు శివరామరాజు మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబాలకు భవిష్యత్తులో వచ్చే కష్టాల్లో ఎఫర్డ్ ప్లాన్ స్వస్థ్ కార్డు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఎస్ఎల్జీ ఆసుపత్రుల ప్రమోటర్గా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. Our opportunity to associate with SLG 3 times, and with his busy schedule he was so patient to listen about the product and listen about the card and association with SLG and Effort Plan. Thank you for that. With SLG in their vision and journey to be Mr. CFO, Shri MD and Mr. Aditya Sharma, CEO should start. గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో 9.90 లక్షలతో బస్టాండ్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఆచంట నియోజకవర్గం నడిబొడ్డున ఉన్న మాటేరు సెంటర్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుభాషిణి, ఎంపీపీ వెంకట నారాయణ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ సత్తి విష్ణుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిరంతరం వేసి నవధాన్యాలు వేసి అప్పుడే తూర్పు బ్యానర్లకి హోమ్యాపన నైద్యాపన అటెండ్ పెట్టి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టండి, గుణపం మీద కొట్టేయండి, బట్టల మీద పడుతుంది జాగ్రత్త. హోమ్యాపన అలా పెట్టండి, పైన నవధాన్యాలు వేయండి సార్. గుడ్డ ఇవ్వండి, బంగారం నుండి అర్థం ఉంది. అది జాగ్రత్తగా అందులో కలుగుదాం. మీరు ఇచ్చేయండి, చేతిలో ఒక ప్రమిత్తోటి తీసుకుని తీసుకోండి, అందులో వేసేయండి కలగలు. హోమ్యాపన నేత్యాభన పుష్ప, ఇప్పుడు నవధాన్యాలు కూడా. హోమ్యాపన నేత్యాభన పుష్పాయాఖ్య ఆ పుష్పణై యజమానస్య ప్రజానాం గ్రామ ప్రజానాం శంకుస్థాపన మహోత్సవాం శుభ సందర్భే నమస్కారాన్ని సమర్పయామి. మనస్సంకల్పసు కొద్దిగా పసుపు, మనస్సంకల్పసు చేస్తూ దశకృత క్షమాత్మన నమస్కారం. ఒకసారి వెళ్ళండి, అలాగే ఉండండి. ఒకసారి వెళ్ళండి సార్. బొమ్మ ఉందండి. చేతలకి పట్టుడు
సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలో నివాసముండే పారిశ్రామికవేత్త దుంపల శ్రీకాంత్ రెడ్డి యాడ్ శ్రీ దుర్గా ఏజెన్సీ 19వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బంగారు మైసమ్మ దేవాలయం చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ హాజరై యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కష్టే ఫలి అనే రీతిలో కృషి చేసి శ్రీ దుర్గా యాడ్ సంస్థను పైకి తీసుకురావడంలో దుంపల శ్రీకాంత్ కు ఎవరూ సాటిలేరని పవన్ కుమార్ గౌడ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీతాఫల్ మండి కార్పొరేటర్ శ్యామల హేమ, ముషిరాబాద్ కార్పొరేటర్ నవీన్ గౌడ్, బౌద్ధనగర్ కార్పొరేటర్ కంది సత్యనారాయణ పాల్గొన్నారు. మేడం చిన్న మేడం ఒక నిమిషం వెయిట్ చేయాలి. వెనక అంకుల్ ఫోటో తీసుకున్నాం. డ్యూటీ బాగుందా, కృతిక బాగుందా అని చూస్తున్నాం. అంటే నాది ఫస్ట్ ఓపెన్ ఇప్పుడు ఓపెన్ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గతంలో వాళ్ళు ప్రైవేటు స్థలంలో ఉన్నటువంటి యొక్క వ్యాపార సంస్థని ఈరోజు సొంత గూటికి మార్చుకోవడం మా కాలనీవాసులు అందరికీ ఎంతో సంతోషదాయకం. యువతరం అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలే మాకు కావాలని వాటిని కూడా ఎదుర్కొనకుండా ఆయన ప్రైవేటుగా ఆయన ఒక సంస్థను ప్రారంభించి ఆయనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వారి పుట్టినరోజు కూడా ఈరోజే కాబట్టి వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మా స్థానిక కార్పొరేటర్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ మా దగ్గర చేయడం జరుగుతుంది. అలాగనే నేను ఈ స్థాయికి రావడానికి కారణం మా మామ వాళ్ళు. నేను ఫస్ట్ చాలా హార్డ్ వర్క్ చేశాను. నేను ఈ స్థాయికి రావడానికి మా మామయ్య సిద్ధరామ రెడ్డి గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, అలాగే కృష్ణారెడ్డి గారు నాకెంతో ప్రోత్సహించారు. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే వాళ్ళు పెట్టిన భిక్షనే నాకు. ఇలాగనే ఇంకా నేను లైఫ్లో ఇంకా ముందుకు పోవాలి. జగిత్యాల జిల్లా కోడిమాల్య మండలం చెప్పాల గ్రామంలో రైస్ మిల్లు వద్ద సైదులు సినిమా షూటింగ్ సందడి మొదలైంది. 1980లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా సినిమా ఉంటుందని నూతన దర్శకుడు బాబా తెలిపారు. కోడిమాల్య మండల ప్రాంతంలో 45 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ ఉంటుందని చెప్పారు. పల్లెటూరి వాతావరణంలో సినిమా చిత్రీకరించడం ఆనందంగా ఉందని సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటుడు బెనర్జీ తెలిపారు. కాగా షూటింగ్ తిలకించడానికి గ్రామస్తులు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు.
రిసార్ట్ కొండలరావు గారి బృందావనం రిసార్ట్లో ఉన్నారు. అద్భుతంగా ఉంది రిసార్ట్ బృందావనం. అండ్ కొండలరావు గారు ఈజ్ వండర్ఫుల్ మ్యాన్, వెరీ గుడ్ హాస్పిటాలిటీ. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. దాంట్లో వాళ్ళ వైఫ్ సన్ దే ఆర్ సో కార్డియల్, చాలా చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. అదే ఇందాక చెప్పాను కదా, ప్రజలందరూ కూడా ఆప్యాయంగా ఉన్నారు. అలాగా బృందావనం రిసార్ట్ ఈజ్ వెరీ గుడ్ రిసార్ట్ నియర్ కొండగట్టు. ఎనీబడి కమ్స్ హియర్ డెఫినెట్లీ ఎంజాయ్ ద స్టే ఇన్ బృందావనం. అండ్ తప్పకుండా ప్రజలందరూ కూడా ఇటు పక్కన ఉన్న ఏరియాలన్నీ చూస్తే ఆంజనేయ స్వామి టెంపుల్, వేములవాడ, అలాగే శ్రీరామరాజు గుడి, చాలా పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. సో ఐ విష్ ఎవ్రీబడి టైం దొరికితే ఒకసారి వచ్చి ఏరియా చాలా బాగుంది. కొడిమ్యాల మండలంలో ప్రప్రథమంగా పెద్ద ఎత్తున చలనచిత్ర సినిమా షూటింగ్ ఈరోజు మన కొడిమ్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం అందరికీ శుభసూచకం. హైదరాబాద్ నుంచి, ఆంధ్ర నుంచి కాకుండా మన తెలంగాణ ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇప్పుడు వ్యవసాయ రంగంలో కానీ, ప్రకృతిలో కానీ, అందాలలో కానీ ఈరోజు మన తెలంగాణ ప్రప్రథమంలో ఉంది. ఈరోజు సైదుల్ అనే ఒక విప్లవాత్మక సినిమా షూటింగ్ ఈ రోజు నాడు మన కొడిమ్యాల మండల్ చెప్పెల క్రాస్ రోడ్ దగ్గర రైస్ మిల్లో ఈ రోజు నాడు 1960, 1980కి సంబంధించిన చిత్రీకరణ ఈరోజు జరుపుకుంటున్నాం. 50 రోజుల పాటు మన కొడిమ్యాల మండలంకు సంబంధించిన అటవీ ప్రాంతాలలో, వాగులలో, వంకలలో మన పాతకాలపు గుర్తుల్ని గుర్తు చేసుకునే ఒక సన్నివేశాన్ని ఈరోజు ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాం. దీనికి సహకరించిన మండల ప్రజలకి, అలాగే హైదరాబాదు ఈ చిత్ర యూనిట్ మా మిత్రులకి, దర్శకులకి, ఈ ప్రాంతానికి సంబంధించిన అందరి నటీనటులకు అవకాశం ఇస్తూ ఇక్కడ మన ప్రాంతాన్ని, మన మండలిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం చేసే వేదిక ఈరోజు మన కొడిమ్యాల మండలం ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూకట్పల్లి ప్రకాష్ నగర్లోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించారు. అల్లరి చేస్తున్నాడని విద్యార్థి తేజు తలపై కర్రతో కొట్టాడు. విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. తల్లిదండ్రులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. టీచర్ ఇలాగే రోజు విద్యార్థులను కొడుతోందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. రోజు కొడుతుంది అట్లా ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ఏపీ స్వర్ణకార రెండో మహాసభ, స్వర్ణకారుల సమస్యలపై కేంద్ర మంత్రి ప్రసంగం. మాజీ మంత్రి డిఎల్ రవీంద్ర ఆరోపణలు ఖండించిన అంబాటి, డిఎల్ అక్రమాలను బహిర్గతం చేస్తామని హెచ్చరిక. పాదయాత్రకు సిద్ధమవుతున్న షర్మిల, ఆదరించాలని కోరిన వైఎస్ విజయమ్మ. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం, టీఆర్ఎస్ పై ఉత్తమ్ కుమార్ విమర్శలు. మంత్రి హరీష్ రావు దత్తత గ్రామంలో ఉద్రిక్తత, గ్రామాభివృద్ధి శూన్యమంటూ ఆగ్రహం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.